కొత్త వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాష్ నారాయణ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు. ఏంటి మీకు అనిపిస్తుందా అక్కడ ఏమైనా ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితి మీకన్నా కనిపిస్తోందా? నాకంటే పత్రికలు మీరంతా చెప్పాలి. ఇప్పుడు 5 ఏళ్ల పాటు మన దేశంలో చట్టబద్ధ పాలన సరిగ్గా లేదు. బడితున్న వాడిదే బర్రె. కాబట్టి ప్రభుత్వాలు ఎవరున్నా కూడా, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఏ స్థాయిలో ఉన్నా కూడా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుంటున్న ఆరోపణలు ఉన్నాయి. దాన్ని దీర్ఘకాలంగా మార్చాలంటే, చట్టబద్ధ పాలన రావాలంటే పోలీసులు, ప్రాసిక్యూషన్, ఫారెన్సిక్స్, మరి విచారణ పద్ధతులు, క్రిమినల్ ప్రొసీజర్స్, తర్వాత న్యాయ వ్యవస్థలో మార్పులు, ఇవన్నీ తీసుకురావాలి. ఎవరు దాన్ని సిద్ధంగా లేరు. కానీ ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా ఏమైందంటే, అది కూడా శృతి మించిపోయి అడ్డగోలుగా అయిపోయి అసలు పూర్తిగా ఒక చట్టం లేదన్నట్టుగా అప్రజాస్వామ్య పాలన జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు అంత తీవ్రంగా తిరస్కరించిన కారణం కూడా, అన్ని స్టేట్లలో అంత పెద్ద ఎత్తున తిరస్కరించిన కారణం కూడా ఆ రకమైన ఆరోపణలు. అభివృద్ధినేమో అడ్డుకున్నారు, పొరపాటు జరగకున్నాను. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అటు అభివృద్ధి, ఇటు సంక్షేమాన్ని సమతూకం పాటించారు. కొంత బ్యాలెన్స్ చూపెట్టారు పరిపాలనలో. అదేం లేకుండా అడ్డగోలుగా పరిపాలన, పూర్తిగా అదొక మాఫియా పరిపాలన సాగిన భావం కలిగింది. రెండోది, సంక్షేమం మంచిదే, కానీ సంక్షేమం తప్ప అభివృద్ధి అక్కర్లేదు అని చెప్పిన వాదన తీసుకొచ్చారు. దీన్ని ప్రజలు తిరస్కరించారు. నెల రోజులు కాలేదు, వెంటనే ఏదో చిన్న చిన్న సంఘటన జరిగితే, నిజంగా తప్పు జరిగితే విచారణ కోరొచ్చు. కానీ ఏదో రాష్ట్రపతి పాలన, దేశంలో ప్రజాస్వామ్య నాశనం అయిపోయింది, భారతదేశం నియంతృత్వంలోకి వెళ్ళింది, లేదా ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది, ఇవన్నీ కూడా రాజకీయ ఆరోపణలు తప్ప దానిలో పెద్ద పసలేదు ప్రస్తుతానికి. అలాగని అంత అద్భుతం జరుగుతుంది అంటలా. నేను మొదలు చెప్పాను, అన్ని రాష్ట్రాల్లో బడితున్న వాడిదే బర్రె అవుతున్నారు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా. కాబట్టి మౌలికంగా చట్టబద్ధ పాలన బాగు చేయాలి. కానీ శృతి మించింది గతంలో ఆంధ్రప్రదేశ్లో. అది కనీసం విజ్ఞత గల నాయకులు ఆ గీత దాటకుండా చూసుకోవాలి. కానీ గత 50 రోజుల్లో, కొత్త ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే 36 హత్యలు జరిగినాయని చెప్పేసి అంటున్నారు. నిజంగా అది సీరియస్ ఇష్యూ కాదా మీ దృష్టిలో, జయప్రకాష్ నారాయణ గారు? నాకు వాస్తవాలు తెలియదు కాబట్టి నేను మాట్లాడాను. వాస్తవాలను చూసి ఆ అనుభవం ఉన్న వాళ్ళు, ఆ రకంగా నిపుణులు చెప్పాలి. కానీ 36 రోజులు, 40 రోజుల్లో అర్జెంటుగా భారతదేశంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పతనం అయిపోయింది, అంతకుముందు అద్భుతంగా ఉందన్నది అది సబబైన వాదన కాదు. ఒకసారి ప్రభుత్వం వచ్చాక 5 ఏళ్ల పాటు బాధ్యత పెట్టారు. మనం ఒక్క రోజున వెంటనే మొట్టమొదటి రోజున కూర్చొని మన దేశంలో నిన్న ఎన్నుకుంటాము, ఇవాళ నుంచి ఇస్తీఫాదే అంటాం. జాతీయ స్థాయి ఎట్లా ఉంది, తమాషాగా రాష్ట్రం అట్లా ఉంది. అలా కాదు. ఎన్నిక అనేది, ఓటు అనేది చాలా సీరియస్ మ్యాటర్. ఒకసారి ఓటు ఇచ్చాక ఓపికగా భరించాలి, కొంతకాలం తీసుకోవాలి. తర్వాత ఆధారాలు ఉంటే, నిజంగా పెద్ద తప్పులు జరుగుతుంటే మాట్లాడాలి తప్ప, మనకి ఏదో సామెత ఉంది కదా, నానా పులి అని చెప్పంటే నిజంగా పులి వచ్చినాడు ఎవరో పట్టించుకోరు. ఢిల్లీలో జరిగిన వైసీపీ ధర్నాకు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఇంకా కొంతమంది ఇండియా బ్లాక్ కూటమి నాయకులు వచ్చారు. ఏంటి స్లోగా మీకేమైనా అనిపిస్తుందా వైసీపీ ఇండియా కూటమి వైపు వెళ్తుందని? అలా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? నాకు తెలియదు. బహుశా ఏంటంటే, మన దేశ రాజకీయంలో ప్రస్తుతం టీడీపీ, జనసేన ఎన్డీఏలో కూటమిగా ఉన్నాయి. కాబట్టి అక్కడ ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఉన్న పార్టీ ఒక ఏదో హడావుడి చేస్తుంటే, సహజంగానే మిగతా పార్టీలు కలుపుకోవాలని ప్రయత్నం చేస్తాయి. ఉమ్. కాబట్టి బహుశా ఆ ప్రయత్నంలో భాగం. దానికి వైకాపా వారు ఏం స్పందిస్తారనేది వారి ఇష్టం. రాజకీయంగా ఆ నిర్ణయం కోసం మనం వేచి చూడాలి. ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు, గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది అనే విషయం చెప్పడానికి. అది వైసీపీ అంటోంది ఇదంతా ప్రతీకార చర్య అని. మీకేమనిపిస్తోంది? శ్వేతపత్రం ప్రతీకార చర్య ఎందుకు అవుతుంది? అంటే ప్రజలకు తెలియొద్దా ఏం జరిగిందో ప్రభుత్వంలో? ప్రతి ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చేయట్లా? చేయాలి. చేయకపోతే చేయాలి. చేశారు. చేయాలి. కాబట్టి ప్రజలకి తెలియకుండా చాలా జరుగుతుంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసిన 2-3 చెప్తాను, తెలియని చాలా ఉండొచ్చు. ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా తీసిపారేసి స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతో ఆఫ్ బడ్జెట్ లోన్స్, బడ్జెట్లో కూడా కనిపించకుండా లెక్కకు మించి లోన్ తీసుకుని ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు. అంతటి తాగల. దేశ చరిత్రలో ఎప్పుడు లేని రీతిలో అప్పు ఇచ్చిన వాడికి నమ్మకం లేదు కాబట్టి ఎస్క్రో అకౌంట్, అంటే ఖజానాలోకి పన్నుల డబ్బులు పడకుండా ప్రత్యక్షంగా పన్నుల డబ్బులు రాష్ట్ర శాసనసభతో సంబంధం లేకుండా వారికి నేరుగా ఎస్క్రోలో పంపించి ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, ప్రజలకు తెలియకుండా జరిగింది. ఇవన్నీ బయటపడకపోతే, ఆర్థిక స్థితి ఎట్లా ఉందో తెలియకపోతే, 1,00,00,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. బడ్జెట్లో ఖర్చు కనిపించదు. వచ్చే 2 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేయకుండా ఉన్నా కూడా ఈ డబ్బులు, ఈ బకాయిలు చాలు. ఇవన్నీ తెలియకపోతే ఎలా తెలియదు? ఆర్థిక పరిస్థితి కానీ, పరిపాలన కానీ ఎట్లా ఉందో తెలియకపోతే, పోలవరం ప్రాజెక్ట్ ఉంది, చాలా వేగంగా పూర్తయ్యే దశలో ఉంది. 2018, 2019 నాటికి ఒక 6 నెలల్లో మొదటి దశ పూర్తి అయి ఉండేది ఖచ్చితంగా. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేవి. అది ఈ 5 ఏళ్ళు ఏమైందో దేవుడికి ఎరుక, ఎందుకైందో తెలియదు ఎవరికి. ఉమ్. ఎంత నష్టం జరిగింది కాలం పోవటం వల్ల కానీ, మరి జరిగిన కట్టడాల్లో దెబ్బ తగలడం కానీ, ఇవన్నీ ప్రజలకు తెలియకపోతే ఎట్లాగా? రేపు సవరించాలంటే ఎట్లాగా?
కాబట్టి వాస్తవాలు ప్రజల ముందు పెడితే కక్ష సాధింపు అనేది చాలా విచిత్రమైన వాదన. ఇప్పుడు నేను ఎంతవరకు వెళ్ళాలి, అది విడ్డూరమైన వాదన. మీ మీద అన్యాయంగా కేసులు బనాయిస్తే, మిమ్మల్ని పోలీసులు వచ్చి బది పారేస్తే, మీ స్వేచ్ఛకు ఆటంకం చేస్తే అది కక్ష సాధింపు. అంతేగాని ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే కక్ష సాధింపు ఎట్లా అవుతుంది? ప్రజలకు తెలియకుండా పరిపాలన చేయాలన్నా మనం? కానీ ఈరోజు ముఖ్యమంత్రి శ్వేతపత్రం రిలీజ్ చేశారు లిక్కర్ పాలసీ మీద. దాంట్లో చాలా అవినీతి జరిగింది, దీన్ని ఈడీకి కూడా రెఫర్ చేస్తానంటున్నారు. అదేమన్నా ప్రతీకార చర్యలాగా అనిపిస్తుందా మీకు? నిజంగా అవినీతి జరిగింది అన్నట్టయితే ఖచ్చితంగా దాని మీద విచారణ జరగాలి, దాన్ని సరిదిద్దే పరిస్థితి కావాలి. ఏ మేరకు ఉందన్నది నేను శ్వేతపత్రం చూడలేదు కాబట్టి నేను మాట్లాడను. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది చెప్పుకున్నారు, మీలాంటి పాత్రికేయులు నాకు చాలా మంది చెప్పారు. మొట్టమొదటిసారిగా మీరు నగదు రూపంలోనే చెల్లించండి, చెక్ రూపంలో వద్దు, లేకపోతే యూపీఐ పేమెంట్ వద్దు అని ఒక ఆర్డర్ ఇచ్చారట. ఇది నిజమైతే ఇంతకంటే విచిత్రం ఉందా ఆధునిక యుగంలో? ప్రభుత్వ సంస్థలు మాకు మీరు కట్టే డబ్బులు నగదు రూపంలో ఇవ్వండి అని చెప్పంటాం. ఎక్కడ విన్నారా మీరు అసలు? మేము యూపీఐ చెక్ రూపంలో తీసుకోమని చెప్పంటాం. రెండోది, ఇష్టం వచ్చిన బ్రాండ్లు వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుని నేరుగా డబ్బులు కొందరు పెద్దలకు వెళ్ళినాయని చెప్పంటున్నారు, ఖజానాలో పడకుండా. ఇవన్నీ నిజమైతే ఖచ్చితంగా ఇది చాలా నేర సమానమైనటువంటి విషయాలు, మామూలు అవినీతి కాదు. ఇది పట్టించుకోవాలి, సరిచేయాలి, శిక్ష పడాలి. అట్లాంటి కానీ వాటిని కానీ విచారణ కానీ జరగాలని నేను కోరుకుంటారా? మొదట్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓ కొత్త ప్రభుత్వం వచ్చాక మన ప్రధానమైనది ఒక గాడిన పెట్టటము, మంచి పాలన ఇవ్వటం. అంతేగాని ప్రత్యర్థుల మీద కావాలని విరుచుకుపడుతున్నారు, వాళ్ళని బాధిస్తున్నారంటే మన దేశంలో ప్రజలు సెంటిమెంట్కి గురవుతారు. జైల్లోకి వెళ్తే ఏ కారణంగా వెళ్ళినా కూడా జైల్లోకి వెళ్ళినాడు గొప్పవాడు అనుకుంటారు. కాబట్టి నేను అన్ని పార్టీలను కోరుతున్నాను, మీకు పెద్ద మ్యాండేట్ ఇచ్చింది ముందు పరిపాలన బాగు చేయడానికి, దాని మీద దృష్టి పెట్టండి. నిజంగా పెద్ద తప్పులు జరిగితే మీరు జోక్యం చేసుకోకుండా మరి స్వతంత్ర ప్రతిపత్తితో నిరపరిచాల్సి వస్తే వాళ్ళ పని వాళ్ళు చేయండి. అంతేగాని అదే పనిగా పొద్దున్న సాయంత్రం దాకా చేయడం కూడా సరైన కాదు. ఓకే. మీరు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. ఇప్పుడు ఏపీలో అధికారులు కూడా పార్టీల పరంగా విడిపోయినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా అంటున్నారు, అధికారులు మాకు సహకరించడం లేదు, అసెంబ్లీలో అడిగే ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు ఇవ్వటం లేదని. నిజంగా అలా జరుగుతుందంటారా, అధికారులు సహకరించకపోవటం? ఈ ఆరోపణ నేను చాలాసార్లు విన్నాను. రాజును మించిన రాజభక్తిని అధికారులు చూపెడుతున్నారు. ఐఏఎస్లోకి వచ్చే అధికారులు ఇటీవల కాలంలో చాలా సమర్థులు. 13-14 లక్షల మంది పోటీకి వెళితే మరి ఐఐటీ నుంచి వచ్చిన వాళ్ళు, మంచి మెడికల్ కాలేజ్ వచ్చిన వాళ్ళు, చాలా ప్రతిభావంతులు, కష్టపడి వచ్చిన వాళ్ళు వస్తున్నారు. వచ్చాక చాలా తొందరగా ఎక్కువ మంది రాజీ పడుతున్నారు. కొంతమంది సమర్థంగా, నిజాయితీగా, ప్రజలకు మంచి జరగాలన్న కోరికతో, సంకల్పంతో పనిచేస్తున్నారు. కానీ చాలా మంది చాలా త్వరగా రాజీ పడుతున్నారు. రాజ్యాంగం, చట్టం తొంగలోకి తక్కి ఏలిన వారు ఏం చెప్తే అది చేసి, వాళ్ళకు కూడా మరింత సాయం చేసి, వాళ్ళని ప్రోత్సహించి దుర్మార్గం చేయడానికి ప్రజల నుంచి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజుని మించిన రాజభక్తి మరి ఉన్నతాధికారులు, ఏ స్థాయిలో ఉన్న అధికారులు, చిన్న ఉద్యోగుల్లో ఉన్నా కూడా తాగుతారు. ఉన్నతాధికారులు ఉంటే అసలు రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన రక్షణ అంతా కూడా అపహాస్యం అవుతుంది. ఖచ్చితంగా ఆరోపణలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలం మరింత ఎక్కువ ఉన్నాయి. అందుకనే అసలు ఐఏఎస్ వ్యవస్థని, లేకపోతే అఖిల భారత సర్వీసుల వ్యవస్థని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలి. వాళ్ళ నైపుణ్యాన్ని పెంచడం, జవాబుదారితనాన్ని పెంచడం. ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో కొంతమంది ఐఏఎస్ అధికారుల్ని, కొంతమంది ఐపీఎస్ అధికారుల్ని పక్కన పెట్టారు, వాళ్ళకు పోస్టింగులు ఇవ్వట్లేదు. పార్టీల మధ్య అధికారులు నలిగిపోవటం లేదా? ఖచ్చితంగా అది కూడా ఉంది. అందుకనే నేను ఈ ప్రభుత్వం వచ్చిన మొదటనే చెప్పాను, కులం కారణంగానో గత ప్రభుత్వంలో మంచి పనులు చేశారన్న కారణంగానో మీరు పక్కన పెడితే, మీ ప్రభుత్వం అండగా మంచి పరిపాలన ఇచ్చిన కారణంగా పక్కన వాళ్ళు పక్కన పెడితే, ఉన్న కొద్దిమంది మంచి వాళ్ళు అందరూ కోల్పోతారు. చివరికి పనికి మాలిన వాళ్ళు, దరిద్రులు, కాళ్ళు పట్టుకునే వాళ్ళు, రాజు నుంచి రాజభక్తి చూపెట్టే వాళ్ళు దొరుకుతారు. కాబట్టి కులాన్ని పక్కన పెట్టండి, కులం కారణంగా అధికారులను పక్కన పెట్టబోకండి. సమర్థుల్ని ఎక్కడున్నా కూడా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మంచి పని చేయడం, మంచి పరిపాలన కూడా సమర్థుల లక్షణం. మంచి వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అన్నా కూడా రాజకీయంలో ఉన్నారు, పరిపాలనలో ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, సమర్థులు, నిజాయితీ పరులు. ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రతిపక్ష పార్టీకి 11 సీట్లు మాత్రమే వచ్చినాయి. కానీ ఆ పార్టీ అధినేత జగన్ నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలని స్పీకర్ని అడిగారు. వాళ్ళు కాదంటే హైకోర్టుకు కూడా వెళ్ళారు. మీ అభిప్రాయం ఏంటి? ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా హైకోర్టుకి దీనిలో పాత్ర లేదు. చట్టసభకి సర్వాధికారాలు ఉన్నాయి. చట్టసభకి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం కనీసం 10% కంటే ఎక్కువ సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా లభిస్తుంది. లేకపోతే మాట్లాడే స్వేచ్ఛ, విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది, ప్రతినిధులకు ఖచ్చితంగా ఉంది. కానీ ప్రతిపక్ష హోదా కొన్ని ప్రత్యేకమైనటువంటి రాయితీలు వస్తే ఆ రాయితీలు ఉండవు, అంతే. అది కొంపమునిపోయిన వ్యవహారంగా దానికి రాగి చేయాల్సిన అవసరం లేదు. కానీ జాతీయ స్థాయిలో అట్లా జరుగుతుంది, రాష్ట్రాలు అట్లా జరుగుతుంది, కొత్త ఏం లేదు. ఒక గట్టి ప్రతిపక్ష నాయకుడు ఉండటం అనేది ప్రజాస్వామ్యం మంచిది కదా. ఆ రకంగా జగన్ కి ప్రతిపక్ష అట్లా నాయకుడి కాదు, మనం హోదా కన్ఫ్యూజ్ ఇవ్వచ్చా? అవుతున్నాం. ప్రతిపక్షం వాళ్ళు సభలో కూర్చోవాలి ఖచ్చితంగా, ప్రతిపక్షంతో హుందాగా వ్యవహరించాలి, సామరస్యంగా వ్యవహరించాలి. అది వేరు. ఒక హోదా
అంటే ఒక మంత్రి పదవి ఇస్తారు, దానికి ఒక ప్రత్యేక కొన్ని ఏర్పాట్లు చేస్తారు. అవి చిన్న చిన్న విషయాలు, అవి లేకపోతే కొంపనిపోయిన ఊరికే రాజకీయంగా ఏదో హడావుడి చేయడం కోసం అటు ఇటు మాట్లాడుకోవడం తప్పితే పెద్ద లేని విషయం మీద ఎక్కువ చర్చ పెట్టుకుంటాం. ఇప్పటికీ వైసీపీ నుంచి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. జయప్రకాష్ నాయక్ గారు, మీకు ఏమనిపిస్తుంది? వైసీపీ ఈ 5 ఏళ్ళు మనుగడ సాగిస్తుందా? నేను పార్టీ రాజకీయాలు నాకు తెలివి దానిలో వెళ్ళి పెట్టను. అది ఆ పార్టీ సభ్యులు నిర్ణయించుకోవాలి, ప్రజలు నిర్ణయించుకోవాలి. జగన్ హయాంలో అభివృద్ధి జరగలేదు, ఉన్న డబ్బంతా సంక్షేమానికే ఖర్చు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అంతకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. నిజంగా అభివృద్ధికి ఏమైనా ఇది అడ్డంకిగా మారే అవకాశం ఉందా? మంచి ప్రశ్న, ఇది చాలా మంచి ప్రశ్న, కీలకమైన ప్రశ్న. మనం నిజాయితీగా చెప్తున్నాను. మన దేశంలో 4 లక్షణాలు ఉన్నాయి. ఓ పక్కన పేదరికం, రెండో పక్కన మనకి ఆర్థిక క్రమశిక్షణ కావాలి, మూడో పక్కన మనకి ఆర్థిక అభివృద్ధి కావాలి, నాలుగో పక్కన ప్రజాస్వామ్యం. ఏదో మంచి నాయకుడు కూర్చుని షీ జింగ్పింగ్ లేకపోతే లీకువాన్ యూ సింగపూర్ లాగానో మంచి మనసున్నవాడు, దేశాన్ని ప్రేమించేవాడు ఓ నిర్ణయం చేస్తే మీరంతా సాగేది కాదు. ప్రజల మద్దతు కావాలి. ఈ 4 కలిసి ఉండటం చాలా కష్టం. పేదరికం, ప్రజాస్వామ్యం, అదే సమయంలో ఆర్థిక క్రమశిక్షణ, మరి అభివృద్ధి చాలా కష్టం. అందుకని సంక్షేమం లేనిదే పేద దేశంలో ప్రజాస్వామ్యంలో సమాజానికి కలిపించలేం. కానీ సంక్షేమమే పాలన. సమస్య ఎక్కడ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇచ్చారు కాదు సమస్య. సంక్షేమాన్ని ఇచ్చారు, సమర్థంగా ఇచ్చారు, దాన్ని ఎవరు కాదం. కానీ సంక్షేమమే పాలన, అభివృద్ధి అక్కర్లేదు. అభివృద్ధి ఎవరన్నా కోరితే వాళ్ళు పెత్తందారులు అలాంటివి కోరుతున్నారు. నేను మీకోసం ఉన్నాను, మీకు వాళ్ళకి మధ్య వర్గ పోరాటం ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన, ధోరణి, విధానం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అంత పెద్ద ఎత్తున ఇచ్చింది ఎందుకంటే మ్యాండేటు, గతంలో చరిత్రను చూసి సంక్షేమంతో పాటు అభివృద్ధిని చేపడతారు, మౌలిక సదుపాయాల కల్పన చేస్తారు, ఆర్థిక క్రమశిక్షణకి బాట వేస్తారు, పెట్టుబడులను ప్రోత్సహిస్తారు. దాని నుంచి ఆర్థిక ప్రగతి వస్తుంది, ఉపాధి కల్పన జరుగుతుంది, నైపుణ్యం పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, ఎల్లకాలం పుచ్చుకునే చేతులుగా ఉండమని చెప్పాను. కానీ రాజకీయంలో సంక్షేమాన్ని విస్మరించలేం కాబట్టి సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమతూకాన్ని పాటించాలి. ఆ మేరకు హామీలు ఇవ్వాల్సి వచ్చింది బస్సు ఆపద్ధర్మంగా. నేనైతే ఇచ్చేవాడిని కాదు అలాగా. ఇవ్వకపోతే బస్సు నేను ఓడిపోయి ఉండేవాడిని. మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందామా. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఆ హామీల్లో కొన్ని అమలు చేశారు, 10,000 కోట్ల రూపాయల వరకు అమలు చేశారు. మిగతావి సమయం ఇప్పుడు వనరులు లేవు కాబట్టి ప్రజలకు నచ్చ చెప్పి కాలక్రమేణా చేయాలి. ఈలోగా ఆర్థిక సరిదిద్దన కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం, పెట్టుబడుల కోసం, మరి ఆర్థిక అభివృద్ధిని పెంచడం కోసం గట్టిగా కృషి చేయాలి. చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి, ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆయనకి పట్టం కట్టారు. అన్ని హామీలు అమలు చేయడం సాధ్యమేనా? మీకు అనిపిస్తోంది అలాగా? వెంటనే అమలు చేయాలంటే ఆర్థిక పరిస్థితి చాలా, అందుకనే కొన్ని వెంటనే అమలు చేశారు. ఆ పెన్షన్ల వగైరా 10,000 కోట్ల రూపాయల మేరకు అమలు చేశారు. మిగతావి ప్రజల ముందు ఇది శ్వేతపత్రాలు పెట్టడం కానీ మిగతావి వాస్తవాలు ఇవి, ఉన్న వనరులు ఇవి, మనం చేయాల్సిన పనులు నిన్న ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ప్రజల్ని కలుపుకోవాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తానని అనుకుంటున్నాను.